బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ప్రజలకు న్యాయం చేస్తే మనం బలపడతాం. అదే మరి ఇంకా న్యాయం చేయడానికి మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. గూగుల్తో సహా టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఆర్సీఆర్ మిత్తల్ కానీ ఇలాంటి చాలా వస్తున్నాయి. అమరావతి ప్రపంచంలో 5 నగరాల్లో ఉండే క్వాంటమ్ రెవల్యూషన్కి ఒక హబ్గా తయారవుతుంది. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోతూ నేను ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి చేస్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏ పని కూడా ఒక ఇండస్ట్రీ వస్తే ఆ రోజే రాదు. ఇండస్ట్రీ రావాలి, మళ్ళీ వాళ్ళకు కావలసిన భూమి, నీళ్లు అన్ని ఇవ్వాలి, వాళ్ళు అనుమతులన్నీ తీసుకురావాలి, పని ప్రారంభించాలి. ఎంత పరిగెత్తించినా కొంత టైం పడుతుంది. అదే మరి ఉద్యోగాలు రావాలంటే స్థానికులకే రావాలి. అందుకే స్థానికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా. సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేసి మా నిజాయితీని నిరూపించుకునే బాధ్యత మాది. ఇంకొక పక్క మీ అందరికీ ఒక సుపరిపాలన, ఇబ్బందులు లేని పరిపాలన, జిల్లాలో అడ్డుగోలుగా విభజిస్తే సరిచేశాం. మార్కాపూర్, మదనపల్లి, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశాం. ప్రజల ఆస్తుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే రద్దు చేశాం. భవిష్యత్తులో సర్వేలు చేస్తున్నాం. అన్ని కూడా ఇష్టం లేకపోతే 22A కింద పెట్టి కొన్ని భూములు అన్యాక్రాంతం చేస్తే ఎవరి అనుభవంలో ఉందో ఆ భూమి వాళ్ళకి ఇచ్చే బాధ్యత, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. తిరుపతిలో శెట్టిపల్లి 40-50 సంవత్సరాలు పెండింగ్ సమస్యని పరిష్కారం చేసిన ఘనత ఎన్డీఏది. ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇక్కడ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. క్యూఆర్ కోడ్ పెడతాం. అందరినీ ఎప్పటికప్పుడు వాళ్ళ భాగస్వామ్యంతో చెక్ చేసి ప్రాపర్ రికార్డ్ ఇస్తాం. ఇంకొక పక్క చెత్త పన్ను రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త తీశాం. చెత్తంతా కూడా క్లీన్ చేస్తున్నాం. పరిపాలనలో చెత్త, పరిసరాల్లో చెత్త, మనసుల్లో చెత్త మొత్తం కూడా తీసేసి పరిశుభ్రమైన రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యత తీసుకున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. సులభతరమైన పరిపాలన, ప్రజలు మెచ్చే పాలన, ఎక్కడికి ఇబ్బంది లేకుండా చేయాలని చేస్తున్నాం. సమర్థత పెంచుతున్నాం. ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంటు ఛార్జీలు తగ్గించి ట్రూ డౌన్ ఛార్జెస్ చేశాం. 4,666 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడకుండా కాపాడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ మీరు చూస్తే యూనిట్కి 38 పైసలు తగ్గించాం. అయితే ఇలాంటివి ఇప్పుడు చేసింది నిరంతరం చేస్తున్నాం. కొంత టైం తీసుకుంటుంది. నిన్న మొన్న నేను
పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ మీటింగ్ లో ఉన్నాం. సుదీర్ఘ మీటింగ్ జరిగింది. ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో చాలా స్పష్టంగా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. నిన్న అన్ని పార్టీలతో కలిసి నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. అవన్నీ కూడా అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మాకొక స్పష్టత ఉంది. ఆ స్పష్టత భారతదేశం వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 ఈ రెంట్ కోసం ముందుకు పోతున్నాం. కానీ ఇక్కడ ఒక గొడ్డలి పార్టీ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అనేక సవాళ్ళని అధిగమిస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఉంటాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. మనం జాగ్రత్తలు తీసుకున్నా బయట జరిగే పరిణామాలు మనకు ప్రభావితం అవుతాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మామిడి ధరలు పడిపోయినాయి, అరటి ధరలు పడిపోయినాయి, రొయ్యల ధరలు పడిపోయినాయి. మీరు వాడే డీజిల్ పెట్రోల్ పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇది ప్రపంచం అంతా జరుగుతూ ఉంది. కానీ పెద్ద ఎకానమీల్లో తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండే ఏకైక దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వ పట్యమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన ఈ సంవత్సరం ఎల్నినో వాతావరణ పరిస్థితులు సరైన వర్షాలు పడవని ఇప్పటికే ప్రెడిక్ట్ చేస్తున్నారు. మనం ముందు చూపుతో ఆలోచించాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందు చూపుతో ఆలోచించి దీనికి కూడా ప్రకృతి సేద్యానికి పోయాం. మొన్ననే ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పారు. అయితే స్వీడన్లో ఒక మీటింగ్ జరిగితే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ అని $1.5 బిలియన్ ని అవార్డుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారంటే, ప్రకృతి సేద్యానికి ఇచ్చారంటే అది ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ చూపించే దారి.